సిద్దిపేటలో టీఐసీసీఐ ఆధ్వర్యంలో గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తండాలను జీపీలుగా మార్చామని, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారం అందించామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్టీ కార్పొరేషన్ కు 3 ఏళ్లలో కనీసం రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఎస్టీల భూములను బలవంతంగా గుంజుకొని ముఖ్యమంత్రి బంధువులకు కట్టబెడుతున్నారని, లగచెర్లలో భూములు ఇవ్వమన్న గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి బేడీలు వేశారని మండిపడ్డారు. మన ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు కల్పన చేసే పారిశ్రామికవేత్తలుగా మిమ్మల్ని తయారు చేయాలనేటువంటిదే ఈ టిక్కీ యొక్క ఆలోచన. పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఇవాళ టిక్కీలో ఎవరున్నారు? మన గిరిజన బిడ్డలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఈ సమాజంలో స్థిరపడ్డారో మేం బాగుపడమే కాదు, మా గిరిజన సోదరులకు కూడా మా సహకారాన్ని అందించాలి. ప్రభుత్వంలో ఉండేటువంటి సబ్సిడీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎలా పొందాలి, అనుమతులు ఎలా తెచ్చుకోవాలి, వ్యాపారాలు ఏ రంగాల్లో మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మీరు ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి వారు మీకు గైడెన్స్ ఇవ్వడానికి, మీకు సహకారాన్ని అందించడానికి, మీలో చైతన్యాన్ని కలిగించడానికి, మీకు ఒక మార్గాన్ని చూపించి మార్గదర్శిగా నిలబడడం కోసమే టిక్కీ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. నాకు దర్పల్లి, నిజామాబాద్ జిల్లా దర్పల్లి నుంచి రమేష్ నాయక్ అని ఒక ఆయన వచ్చి కలిసినాడు. 12-13 సంవత్సరాల క్రితం లండన్ పోయిందంట. ఇప్పుడు లండన్లో 16 హోటళ్లు పెట్టింది, చిన్న ఇండస్ట్రీ పెట్టింది.